అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక విజన్ ఉన్న నేత, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే నేత ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రానికి ఎంత ప్రయోజనకార్యో, ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు తప్పకుండా అది ఆ నియోజకవర్గానికి సాధారణ సమస్యల పరిష్కారం దిశగానే కాకుండా ప్రాధాన్యమైన సుస్థిరమైన అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కూడా పూర్తి స్థాయిలో అదనపు అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు బీసీ జనార్దన రెడ్డి రెండవసారి శాసనసభ్యులుగా గెలుపొందిన వెంటనే మంత్రిగా అవకాశం రావడం, ఈ కోణంలో మనం చూస్తే సాధారణంగా పట్టణంలో రహదారుల అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇవి జరుగుతూ పోతూ ఉన్నాయి. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కూడా నిర్ణీత సమయంలో పూర్తి అయ్యేలా పటిష్టంగా ముందుకు నిర్మాణాత్మక పనులు వెళుతున్నాయి. అలాగే పట్టణంలో కొండపేటలో శ్రీ వెంకటేశ్వర ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమానికి కూడా ఇటీవలే భూమి పూజ చేసిన బీసీ జనార్దన రెడ్డి ఆ పనులకు కూడా శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తూ ఉంది. త్వరితగతిన నిర్ణీత సమయంలో ఆలయాన్ని పూర్తి చేయడం అన్నది ఇక్కడ ప్రధానమైన, ఆలయాన్ని పూర్తి చేయాలన్న కోణంలో ముందుకు వెళ్ళడం ఇక్కడ ప్రధానమైన అంశం. అలాగే ఇక్కడ మనం బనగానపల్లిని ఇంకొక ముఖ్యమైన అంశం తప్పక చెప్పుకోవాల్సింది ఏమంటే అన్నా క్యాంటీన్. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అన్నా క్యాంటీన్లు అనేది ఆ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా ప్రయోజన కార్యక్రమంలో ఒక ముఖ్యమైన అంశం. అఫ్కోర్స్ అప్పుడు నాకు తెలిసినంత వరకు కూడా అవి జిల్లా కేంద్రాల్లోనే మాత్రం ఉన్నట్లున్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నాయా అన్నది అలా పక్కన పెడితే, ప్రస్తుతం నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు బీసీ జనార్దన రెడ్డి శ్రీకారం చుట్టడం స్థానికంగా ఒక బహుళ ప్రయోజనాన్ని ఇచ్చే ప్రజా ప్రయోజన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఇటీవలే అందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో బీసీ జనార్దన రెడ్డి పరిశీలించారు. ఈ అన్నా క్యాంటీను నిర్ణీత సమయంలో ఉపయోగంలోకి వస్తే ముఖ్యంగా అన్నార్థులకు, ఆర్థికంగా స్తోమత లేని వాళ్లకు ఇది చాలా బహుళ ప్రయోజనకారి అని చెప్పుకోవచ్చు. ఇది నియోజకవర్గంలో ఒక కీలకమైన ప్రజా ప్రయోజన అభివృద్ధి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. అభివృద్ధి అనే కంటే కూడా ప్రజా ప్రయోజన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఇక మరో భారీ కార్యక్రమం బనగానపల్లికి సంబంధించి మనం పరిశీలిస్తే, గతంలో బీసీ జనార్దన్ రెడ్డి తొలి దఫా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడే రింగు రోడ్డుకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళిన ఆయన మరలా రెండవసారి ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఆయన రెండవ దఫా శాసనసభ్యుడిగా గెలుపొందడం, మంత్రిగా అవకాశం రావడంతో పట్టణంలో నిర్ణీత సమయంలో రింగు రోడ్డు ఉపయోగంలోకి వచ్చే దిశగా వెళ్తూ ఉంది. ఓవైపు అన్నా క్యాంటీను, ఈ రింగ్ రోడ్డు అనేటివి నియోజకవర్గంలో ప్రాధాన్యమైన ప్రజా ప్రయోజన అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇక గతంలో కొన్ని వీడియోల్లో చెప్పుకున్నట్టు బీసీ జనార్దన్ రెడ్డి గారు స్థానిక క్యాంపు కార్యాలయానికి వచ్చినప్పుడల్లా ఆయనకు సమస్యలు చెప్పుకోవడానికి పెద్దపెట్టున ప్రజలు వస్తున్నారు. ఆయన కూడా సావధానంగా వారి సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలతో ముందుకు వెళుతూ మరిన్ని అవసరమైన చర్యలకు అక్కడికక్కడికే అధికారులకు ఆదేశాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. ఏదేమైనా కూడా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న బీసీ జనార్దన రెడ్డి ఏదో నామకే వస్తేగానో లేకుంటే అలా ముందుకెళ్లకుండా రాష్ట్ర స్థాయిలో తన బాధ్యతలను పూర్తి స్థాయిలో అమలు చేస్తూనే నియోజకవర్గంపై నిరంతరం నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తూ ముందుకెళ్లడం ఇది ఒక నియోజకవర్గానికి ఒక సుదీర్ఘమైన అవకాశం.